రికార్డింగ్ స్టార్ట్ చేశారా? ఓకే, ఫైన్. ఓకే, ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. S4 HANA క్లాస్ ఏంటిది? S4 HANA గురించి డిస్కస్ చేద్దామండి. S4 HANA S4 HANA నేను మీకు ఒకటి ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేస్తాను డైరెక్ట్గా. ఇమేజెస్ ఉన్నాయి మన దగ్గర, మళ్ళీ టైపింగ్ అంటే చాలా టైం పడుతుంది. కాపీ పేస్ట్ చేసేయండి. ఓకే, చూడండి. సో S4 HANA ఏంటి? S4 HANA అంటే అసలు ఏంటి? S4 HANA అంటే మనము హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. S4 HANA అంటే మీకు తెలుసు. ఈసీసీకి S4 HANAకి డిఫరెన్స్ ఏముంది? ఎంత పర్సంటేజ్ ఉంది? యాక్చువల్గా మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్నీ యాజిటీవ్గా ఉంటాయండి. అలాగే హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్. సో ఈసీసీకి S4 HANAకి డిఫరెన్స్ తెలియాలి. చాలా మంది అనుకుంటారు S4 HANA వేరేమో, ఈసీసీ డిఫరెన్స్ ఏమో అనుకుంటారండి. అది కంప్లీట్ రాంగ్ అనమాట. ఈసీసీ S4 HANA బోత్ ఆర్ ఈక్వల్. అంటే మీరు సర్వర్ లాగాన్ చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్స్, ఆ స్టెప్స్ అవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయండి. 90% అప్రాక్సిమేట్లీ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. 90% కాకపోతే అట్లీస్ట్ ఒక 80% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. కొన్ని టాపిక్స్ లో ఒక 10% కాన్ఫిగరేషన్స్ అనేవి చేంజ్ అయ్యాయి అనమాట ఈసీసీకి S4 HANAకి. ఈసీసీలో చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అది చాలా వరకు రిమూవ్ చేశారు. అంటే ఏంటి, మనం ఏమైతే యూజ్ చెయ్యమో అవన్నీ రిమూవ్ చేసేసి S4 HANA అనేది ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. సింప్లిఫై చేశారు S4 HANA అనేది. ఇప్పుడు కూడా మార్కెట్లో 70% ఈసీసీ పైనే ఉందండి. 70% మార్కెట్ అంతా కూడా ఈసీసీ పైనే ఉంది. ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. కొత్తగా ప్రాజెక్ట్స్ ఏమైనా లాంచ్ అయితే కనుక S4 HANA తీసుకుంటున్నారు. అదే ఈసీసీ అనుకోండి, ఈసీసీ ఏంటంటే ఆల్మోస్ట్ 70% మార్కెట్ అంతా కూడా ఈసీసీలోనే ఉంది. కొత్త ప్రాజెక్ట్స్, కొత్తగా ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేస్తుంటే వాళ్ళు మాత్రం S4 HANA తీసుకుంటున్నారు. కానీ మీరు ఈసీసీ పైన ప్రాపర్ కమాండింగ్ ఉంటే S4 HANA మీరు సపరేట్ గా కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను కొన్ని వీడియోస్ ఇస్తాను, టోటల్ వీడియోస్ ఇవ్వలో కొన్ని వీడియోస్ ఇస్తాను. అలాగే S4 HANA గురించి కూడా కంప్లీట్ వీడియోస్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఫ్యూచర్ లో అది కూడా ఫార్వర్డ్ చేస్తాను. సో ఒకటండి, ఈసీసీ వేరు, S4 HANA వేరు అనుకోకండి. ఈసీసీ వెర్షన్ లో మనం ఏమైతే కాన్ఫిగరేషన్ చేస్తున్నామో S4 HANAలో కూడా 90% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. కొన్ని 80% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. మీరు ఈసీసీలో జాబ్ వచ్చింది అనుకోండి, ఈసీసీలో నేర్చుకున్నారు అనుకోండి, మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకోండి, ఏమవుతుంది? ఈసీసీ మ్యాండేటరీగా చూపించాలి మీరు. S4 HANA చూపించడానికి లేదు కదా. S4 HANA అనేది లాస్ట్ ఈ మధ్యన ఒక 2-3 years నుంచి కొంచెం ఫేమస్ అవుతుంది. సో ఈసీసీ అనేది మీరు చూపించాలి. సో కాబట్టి ఈసీసీ పైన ప్రాపర్ కమాండింగ్ ఉండాలి. ఈసీసీ వస్తే S4 HANA కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఈసీసీ పైన నాలెడ్జ్ ఉందనుకోండి, దాన్ని బేస్ గా చేసుకుని S4 HANA ప్రాజెక్ట్ లో కూడా తీసుకుంటారు. ఎందుకంటే 20% డిఫరెన్స్ ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాబట్టి మీరు S4 HANA మళ్ళీ సపరేట్ గా నేర్చుకోలేము. S4 HANAకి మళ్ళీ మనీ అనేది మీరు పెట్టుకోవడం అన్ని వేస్ట్ అనమాట. ఈసీసీ వస్తే S4 HANA కూడా వస్తుంది. ఇప్పుడు ప్రతిభ గారు ఉన్నారు, మన దగ్గర ఈసీసీ నేర్చుకున్నారు. S4 HANAలో కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేస్తారు, చాలా వరకు చేశారంట. అలాగే ప్రీవియస్ గా కొంతమంది స్టూడెంట్స్ మన ఈసీసీ నేర్చుకుని S4 HANA సర్వర్ లో కూడా కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేవాళ్ళు అనమాట. కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఐ మీన్ జిఎల్ క్రియేషన్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, బిజినెస్ పార్ట్నర్ క్రియేషన్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. తర్వాత ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో ఒక 10% చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం హౌస్ బ్యాంక్ క్రియేట్ చేసాం, అవి డైరెక్ట్ గా ఫ్యూరీ యాప్స్ ద్వారా కనెక్ట్ అవుతుంది హౌస్ బ్యాంక్స్ అనేవి. అలాగే అసెట్ అకౌంటింగ్ లో మాత్రం కొన్ని చేంజెస్ ఉన్నాయి అనమాట. ఈసీసీకి S4 HANAకి కొన్ని మేజర్ చేంజెస్. సిఓ అయితే కనుక ఇంకా చాలా చేంజెస్ ఉన్నాయి. సిఓ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు రిమూవ్ చేసేసారు. ఈసీసీలో ఏమైతే అంటే ఈసీసీలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సిఓ 50% రిమూవ్ చేసి సింప్లిఫై చేశారు సిఓ అనేది, కంట్రోలింగ్ అంతా కూడా.
బట్ కొన్ని చేంజెస్ ఉన్నాయి. బట్ మీరు ఈసీసీ నేర్చుకుంటే మీరు S4 HANA కూడా 90% అట్లీస్ట్ 80% మీరు నేర్చుకున్నట్లే. అది వేరు ఇది వేరు అని అనుకోకండి మీరు. ఈసీసీ పైన మీకు ప్రాపర్ కమాండింగ్ ఉంటే S4 HANA డెడ్ ఈజీ. మరి సపరేట్గా ఏమైనా నేర్చుకోవాలి S4 HANA నాట్ రిక్వైర్డ్. నేర్చుకుంటే బెటరే బట్ నాట్ రిక్వైర్డ్. మనం వీడియోస్ ఇస్తాం చాలా ఈజ్ ఎనఫ్. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ఈసీసీలో ఇంకోటి మీకు ఇంటర్వ్యూ కూడా 90% ఈసీసీ పైనే జరుగుతుందండి. S4 HANA గురించి కొన్ని పాయింట్స్ అడుగుతారు అంతే. మాక్సిమం ఈసీసీ మీద జరుగుతుంది. ఇంకోటి హైదరాబాద్ లో టాప్ మోస్ట్ ట్రైనర్స్ అందరూ కూడా కొంతమంది ఉన్నారు. నేను నేమ్స్ మెన్షన్ చేయను. బాగా టాప్ మోస్ట్ ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఈసీసీ పైన చెప్తున్నారు క్లాసెస్. అది కూడా చెప్తున్నారు. సో ఈసీసీ నేర్చుకుంటే మీకు S4 HANA కూడా వస్తుంది. S4 HANA కూడా వస్తుంది అనమాట. ఓకే, ఎనీవే S4 HANA అంటే మీనింగ్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. అలాగే దీన్ని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అని కూడా చెప్తారు. S4 HANA అంటే మీనింగ్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అని చెప్తారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అని చెప్తారు ఈసీసీ S4 HANA అని. ఈసీసీలో డేటా మైగ్రేషన్ కి ఏం వాడతారు? ఈసీసీ ఏం వాడతారు? ఎల్టీఎంసీ S4 HANA వాడతారు. ఈసీసీలో LSMW వాడతారు. దానికి దీనికి మధ్య డిఫరెన్సెస్ అన్నమాట. ఈసీసీకి ఏం వాడతారు? LSMW. అదే S4 HANAలో LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. డేటా మైగ్రేషన్ అన్నమాట ఇవి. అలాగే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్. ఈసీసీ ఏ డేటాబేస్? ఈసీసీ డేటాబేస్ ఏంటి? ఒరాకిల్ డేటాబేస్. ఈసీసీ డేటాబేస్ ఒరాకిల్ డేటాబేస్. లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. MSSQL అంటారు. MSSQL లేదంటే IBM ఏదో అదర్ డేటాబేస్ అండి. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా అదర్ డేటాబేస్ అన్నమాట. అదర్ డేటాబేస్. ఎగ్జాంపుల్ SAP లాగిన్ చేయండి, చూద్దాం ఒకసారి డేటా ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఈసీసీలో డేటాబేస్ మెయింటైన్ చేయడం అంతా కూడా అదర్ డేటాబేస్. ఇంకోటి కొంతమంది ఈసీసీ S4 HANA రెండు కలిపి చెప్తా ఉంటున్నారండి. సో ఈసీసీ నేర్చుకోవడమే పెద్ద ఛాలెంజింగ్. S4 HANA కూడా నేర్చుకోవాలంటే ఎలా ఉంటుంది? ఈ రెండు 2 సర్వర్స్ తో చూస్ చేయగలమా? చాలా టఫ్ అది. అర్థమవుదు. ఒకటి నేర్చుకోవడమే కష్టం. సో ప్రాపర్ గా ఒక మాడ్యూల్ పైన మీకు గ్రిప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నేర్చుకోండి, తప్పలేదు. అంటే ఒకేసారి రెండు అంటే మైండ్ పోతుంది అనమాట. కాబట్టి రెండు నేర్చుకోవడం అనేది చాలా రిస్క్ అనమాట. అర్థమవుతుంది తొందరగా. సిస్టమ్స్ లోకి వెళ్ళండి. టాప్ లో సిస్టమ్స్ ఉంది కదా, స్టేటస్ లాస్ట్ నుండి సెకండ్ వన్. ఇక్కడ డేటాబేస్ ఒరాకిల్ డేటాబేస్ చూసారా? లాస్ట్ లో డేటాబేస్. ఏ డేటాబేస్ ఇది? పైన చూడండి, ఒరాకిల్ డేటాబేస్. కొంతమంది సర్వర్లో వేరేది ఉంటుంది, IBM లేకపోతే MSSQL ఏదో ఉంటుంది. ఒరాకిల్ డేటాబేస్. ఈసీసీ డేటాబేస్ ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నామో? ఒరాకిల్ డేటాబేస్. ఓన్ డేటాబేస్ కాదు. అదే మీరు S4 HANA సర్వర్ లో చూసారనుకోండి, హనా డేటాబేస్ ఉంటుంది. S4 HANAలో ఏ డేటాబేస్ ఉంటుంది? హనా డేటాబేస్. ఓన్ డేటాబేస్ అని చెప్పకూడదు ఇంటర్వ్యూలో, హనా డేటాబేస్ అని చెప్పాలి. హనా అంటే మనదే, SAP వాళ్ళదే హనా డేటాబేస్. ఇంతకుముందు డేటాబేస్ మెయింటైన్ చేయడంలో SAP వాళ్ళు వేరే వాళ్ళ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. ఒరాకిల్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. కానీ S4 HANA లాంచ్ చేసినప్పటి నుండి ఓన్ డేటాబేస్ ని హ్యాండిల్ చేస్తున్నారు. అంటే హనా అంటే దేనికి సంబంధించి? హనా డేటాబేస్ ఏ డేటాబేస్? ఓన్ డేటాబేస్. ఈసీసీలో ఎలా లాగిన్ అవుతాం మనము? ఈసీసీలో ఎలా లాగిన్ అవుతాం? దేని ద్వారా లాగిన్ అవుతాం ఈసీసీలో? లాగౌట్ చేయండి ఒకసారి. SAP లాగౌట్ చేయండి.
డెస్క్టాప్ పైకి వెళ్ళండి. మీ డెస్క్టాప్ ఎలా దీన్ని ఏమంటారు? యాక్చువల్గా ఎవరు చెప్తారు? దీన్ని ఏమంటారు? చెప్పి లాగన్ స్క్రీన్. చూడండి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని ఏమంటామంటే మనం GUI అంటాం. ఈసీసీలో GUI ద్వారా మనం లాగిన్ అవుతాం. GUI అంటే మీనింగ్ ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. GUI ద్వారా లాగిన్ అవుతాం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. యాడ్ చేసుకోండి ఈ పాయింట్ కూడా. GUI ఈసీసీలో మనం GUI ద్వారా లాగిన్ అవుతాం. GUI అంటే మీనింగ్ ఏంటి? GUI అంటే మీనింగ్ ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. ఫ్యూరీ యాప్స్ S4 హనాలో అక్కడ ECC అని ఇవ్వండి, ఇక్కడ S4 హనా అని ఇవ్వండి. ECC S4 హనా. S4 హనాలో ఎలా లాగిన్ అవుతామో మనము ఫ్యూరీ యాప్స్ ద్వారా FIORI ఫ్యూరీ యాప్స్. ఓకే, ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం అన్నమాట. SAPలో మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ప్రొడక్ట్స్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తున్నాను. నేను కొన్ని టైప్ చేశాను, అవి మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తాను. మిగతా మీరు ఓన్గా కాపీ పేస్ట్ చేసుకోండి. నేను టైప్ చేద్దాం. చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను చూడండి. చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, కంటెంట్ కాపీ చేయండి. అది చూడండి. SAPలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ERP ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, ERP ప్రొడక్ట్స్. CRM కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, CRM అంటారు, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సేల్స్ యాక్చువల్గా అవి సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు. PLM ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ECC యాక్చువల్గా 2004లో స్టార్ట్ చేశారండి ECC వెర్షన్స్. ఇప్పుడు మనం ECC 6.0 వెర్షన్ యూజ్ చేస్తున్నాం కదా. దీనికి ముందు చాలా వెర్షన్స్ ఉన్నాయి. 4.0, 4.2 ఇలాంటి చాలా ఉన్నాయి. 2004లో స్టార్ట్ చేశారు. 2014లో ఎండ్ అయిపోయింది. పైన ఉందండి, పైన ఉంది ఆల్రెడీ చూడండి సార్. ఇక్కడే థర్డ్ ప్లేస్ లో ఉంది. థర్డ్ కింద నుండి థర్డ్ వన్. ECC ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004లో స్టార్ట్ అయింది. 2004 నుండి 2014 వరకు ECC అనేది ప్రొడక్ట్స్ రిలీజ్ చేశారు. డిఫరెంట్ ప్రొడక్ట్స్ రిలీజ్ చేశారు. 2014 తర్వాత ఇంకేం లేవు. ECC వెర్షన్ లో ఏమీ రిలీజ్ చేయలేదు. కానీ S4 హనా తర్వాత లాంచ్ చేశారు. 14 తర్వాత S4 హనా డైరెక్ట్ గా లాంచ్ చేశారు అన్నమాట. S4 హనా లాంచ్ చేశారు. ఆఫ్టర్ 14, 15 ఆ టైంలో లాంచ్ చేశారు S4 హనా. హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. అందులో కూడా డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. 1805, 1806 ఇట్లా డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. S4 హనాలో కూడా చాలా వెర్షన్స్ ఉన్నాయి. బట్ అన్ని ఒకేలా ఉంటాయి. మనం ఐడెంటిఫై చేయలేము. అన్ని మైనర్ చేంజెస్ ఉన్నాయి అన్నమాట. S4 హనా లాంచ్ చేశారు. మరి S4 హనా లాంచ్ చేసినా కూడా S4 హనా అనేది అంత పాపులర్ అవ్వలేదు స్టార్టింగ్ లో. సో అందువల్ల SAP వాళ్ళు ఏం చేశారంటే 2027 వరకే ECC సపోర్ట్ చేస్తాము, 27 తర్వాత ECC పైన సపోర్టింగ్ ఏమీ ఉండదని చెప్పేసి SAP వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. అందువల్ల S4 హనాకి మైగ్రేట్ అవుతున్నారు కంపెనీస్ అన్ని కూడా. S4 హనాకి మైగ్రేట్ అవుతున్నారు. కొత్తగా ప్రాజెక్ట్ లాంచ్ అయిందంటే S4 హనాలోనే ఉంటుంది. మీ రెజ్యూమ్లో S4 హనా పైన నాలెడ్జ్ ఉన్నట్లు, S4 హనా ప్రాజెక్ట్ లో చేసినట్టు ఉంచాలి మ్యాండేటరీగా. లేకపోతే రెజ్యూమ్ పిక్ అవ్వదు. అది కూడా చెప్తున్నాను. అలాగే S4 హనా అంటే ఏంటని కూడా అడుగుతారు. S4 హనా అంటే ఏంటి? కొన్ని పాయింట్స్ మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, సో S4 హనా అనేది రీసెంట్ గా లాంచ్ అయిన సాఫ్ట్వేర్. ఐ మీన్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చినా కూడా పెద్దగా పాపులారిటీ అనేది లేదు. ఎందువల్ల అంటే మళ్ళీ మ్యాన్ పవర్, వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. అందువల్ల ఏం చేశారంటే S4 హనాని అంతగా పెద్ద కంపెనీస్ యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో
అందువల్ల ఎస్ఐపి వాళ్ళు ఒక డెడ్ లైన్ ఇచ్చారు. 2027 లాస్ట్ అన్నమాట. 2027 వరకు ఈసీసీ ఉంటుంది, తర్వాత ఉండదు. బట్ అయినా సరే ఈసీసీ అనేది కొత్త ప్రాజెక్ట్స్ కి యూజ్ చేయట్లేదు, హనా యూజ్ చేస్తున్నారు. కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అయిందంటే హనానే ఉంటుంది, ఈసీసీ ఉండదు. బట్ హనా పైన సపోర్టింగ్ అనేది మనం చెప్పలేమండి, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, 10 years ఉండొచ్చు, 20 years కూడా ఉండొచ్చు. కాబట్టి సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి ఇంప్లిమెంటేషన్ కన్నా. కాబట్టి ఈసీసీ నేర్చుకుంటే మీకు సర్వే అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా సపోర్టింగ్ 70% సపోర్టింగ్ అంతా ఈసీసీలోనే ఉంది. సపోర్టింగ్ లో జాబ్స్ వచ్చి మీరు వర్క్ చేయాలన్నా కూడా ప్రాపర్ కమాండింగ్ ఉండాలి. ఈసీసీ పైన కమాండింగ్ ఉండాలి, ఎందుకంటే సపోర్టింగ్ మార్కెట్ ఎక్కువ ఉంది. ఇంప్లిమెంటేషన్ లో జాబ్స్ తక్కువ ఉంటాయి, సపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ 1.5 year లో అయిపోతుంది. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సపోర్టింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎవరు చెప్తారు, ఎన్ని ఇయర్స్ ఉంటుంది? మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను నేను. ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, దానిపైన సపోర్టింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎవరు చెప్తారు? మీ కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేశారు, ఎన్ని సంవత్సరాలు యూజ్ చేస్తారు దాన్ని? ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు వాడచ్చు మీరు? 3 years నుండి 20 years యూజ్ చేస్తారండి. ఒకసారి ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిందంటే మినిమం 3 years లేదా 4, 5, 6, 7 అలా 20 years వరకు యూజ్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఆల్రైట్. What are the benefits of S/4HANA? S/4HANA యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు కంపెనీస్ కి బెనిఫిట్స్ ఏంటి? థర్టీ పర్సెంట్ సేవింగ్ when buying the software. I'm sorry, సాఫ్ట్వేర్. చూడండి, మనకి యాక్చువల్గా ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే S/4HANA కనుక పర్చేజ్ చేస్తే మనకి ఇంకా బెస్ట్ ప్రైస్ తోనే వస్తుంది. అంటే ఏంటి, యాక్చువల్గా మీరు లేటెస్ట్ వెర్షన్ కదా కాస్ట్ ఎక్కువ ఉండాలనుకుంటారు, అలా కాదండి. యాక్చువల్గా మనకి ఏంటంటే లేటెస్ట్ వెర్షన్ అనేది కాదు, ఇక్కడ సాఫ్ట్వేర్ లో ఈసీసీ బిల్డ్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కంపెనీస్ కి. ఎందువల్ల డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ యూజ్ చేయట్లేదు. S/4HANA సింప్లిఫై చేశారు, తక్కువ ఖర్చుకే తయారైంది అనమాట సాఫ్ట్వేర్. అందువల్ల మనకి సాఫ్ట్వేర్ పర్చేజ్ చేయడంలో కూడా తక్కువ అమౌంట్ కి పర్చేజ్ చేయొచ్చు. 30% అనేది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. తర్వాత 50% సేవింగ్స్ ఆన్ హార్డ్వేర్స్. ఐఎమ్ సారీ, 15. సో హార్డ్వేర్ పర్చేజ్ చేయడంలో కూడా వాళ్ళకి అంటే హార్డ్వేర్, ఎగ్జాంపుల్ ఈసీసీ అనుకోండి, ల్యాప్టాప్ అనేది మ్యాండేటరీ, హార్డ్వేర్స్ అనేవి మ్యాండేటరీ. S/4HANA అంటే ఏంటి, యాక్చువల్గా మనకు ఒక మొబైల్ ద్వారా కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఫ్యూరీ యాప్స్, ఒక యాప్ ద్వారా కూడా మనం ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. అంటే ఒక ట్యాబ్ ద్వారా కూడా చేసేయచ్చు కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. అంటే ఏంటి, హార్డ్వేర్ అనేది ఎక్కువ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు, కంపెనీస్ కి సేవ్ అవుతుంది, అదొక అడ్వాంటేజ్. తర్వాత 25% మ్యాన్ పవర్ సేవింగ్ అనమాట, అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. మ్యాన్ పవర్ కూడా సేవ్ అవుతుంది కంపెనీస్ కి. ఈసీసీలో వచ్చిన ఎర్రర్స్ S/4HANAలో రావట్లేదంట, తక్కువ వస్తున్నాయి ఎర్రర్స్ అనేవి. అంటే కంపెనీస్ కి సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో 100 members కావాలనుకోండి, ఈసీసీకి S/4HANA అయితే 50 members తోనే సరిపోతుంది, లేదంటే 75 members తో సరిపోతుంది అనమాట. అందువల్ల కంపెనీస్ కి మనీ అనేది సేవ్ అవుతుంది అనమాట. తర్వాత సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ లో కూడా, అంటే మీకు ఎర్రర్స్ తక్కువ వస్తాయి అంటే మెయింటెనెన్స్ తక్కువే కదా, మెయింటెనెన్స్ లేనట్లే కదా. సో ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి అనమాట S/4HANAలో. అలాగే ఇది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే. ఓకే, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, కాపీ పేస్ట్ చేయండి. సో S/4HANA అంటే ఏంటనేది నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, అది మొత్తం చదవండి. S/4HANA అంటే మీనింగ్ ఏంటి, హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు దీన్ని మేజర్ గా. హై పర్ఫార్మెన్స్ మేజర్ గా మనకి S/4HANAలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందండి, అంటే స్పీడ్ అన్నమాట.
చాలా స్పీడ్గా వర్క్ చేస్తుంది. కంపేర్ దాన్ని ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే చాలా స్పీడ్గా పనిచేస్తుంది. అది మనకి మేజర్గా ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఎగ్జాంపుల్ చూద్దాం. 500x ఫాస్టర్ స్పీడ్ డేటా ప్రాసెసింగ్ కింద యాడ్ చేసుకోండి. 500x ఫాస్టర్ స్పీడ్ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెసింగ్ చేయటంలో మనకి 500% అంటే 500x ఫాస్టర్ స్పీడ్ అంటే దానికన్నా అంత ఫాస్ట్గా పనిచేస్తుంది ఈసీసీ కన్నా. తర్వాత 200x ఫాస్టర్ స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్. మనం డేటాను ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాము? ఏటీ కోడ్లు చేస్తాము. ఎవరు చెప్తారు? ఎగ్జాంపుల్ SC16 వెళ్ళామనుకోండి. SC16 వెళ్ళండి ఒకసారి. SC16 ఎగ్జాంపుల్ టేబుల్స్ లో మనం డేటాను ఎక్స్పోర్ట్ చేస్తాం. మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ కావాలి. ఎగ్జాంపుల్ బీసెక్ టేబుల్ ఏదో యూజ్ చేస్తాం. రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మీరు జాబ్లోకి వెళ్ళారనుకోండి, లాక్స్ లో ఉంటే ఎంట్రీస్ మీరు ఎగ్జిక్యూట్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలంటే మార్నింగ్ సిస్టమ్ ఆన్ చేస్తే ఈవినింగ్ కానీ కంప్లీట్ అవ్వదు. అంత స్పీడ్ గా ఉంది, అంత స్లోగా ఉంటుంది ఈసీసీ అనేది. ఇప్పుడు మనకి డెమో కాబట్టి వెంటనే వచ్చేస్తున్నాయి. ఒక 100 మ్యాక్సిమం 100 కన్నా ఎక్కువ ఎంట్రీస్ ఉంది ఒక డెమో సర్వర్ లో, కంపెనీ కోడ్ లెవెల్లో. సో ఈజీగా వచ్చేస్తాయి 200 మహా అయితే. కానీ ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది? లాక్స్ లో ఉంటే ఎంట్రీస్. అవన్నీ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈసీసీ వెర్షన్ లో మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చాలా టైం తీసుకుంటుంది. అట్లీస్ట్ 5 అవర్స్ 6 అవర్స్ టైం తీసుకుంటుంది. అదే S4 హనాలో అనుకోండి, చాలా ఫాస్ట్ గా డేటా అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎందుకంటే డేటాబేస్ కూడా చేంజ్ చేశారు S4 హనాలో, కంపేర్ దాన్ ఈసీసీతో పోల్చుకుంటే. డేటాబేస్ కూడా చేంజ్ చేశారు, దానివల్ల అడ్వాంటేజ్ అనమాట. సో డేటాని ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. అసలు ఈసీసీలో ఎటువంటి డేటాబేస్ ని ఉపయోగించారు, S4 హనాలో ఏ డేటాబేస్ ని ఉపయోగించారు అది కూడా చూద్దాం. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. కాపీ పేస్ట్ చేశాను. చూడండి, ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ లో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. యాక్చువల్గా డేటాబేస్ ఎలా స్టోర్ అవుతుంది ఒక సిస్టంలో? మామూలుగా సిస్టమ్కి మామూలుగా ఇంతకుముందు చెప్తుండేవాళ్ళు, కీబోర్డ్ ఉంటుంది, సిపియు ఉంటుంది, అవుట్పుట్ యూనిట్, ఈ 3 ఉంటాయి అనుకుందాం. బట్ యాక్చువల్గా ఏంటంటే మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, ర్యామ్ ఉంది, హార్డ్ డిస్క్ ఉంది. S4 ఈసీసీలో ఎలా ఉంటుందంటే హార్డ్ డిస్క్ బేస్డ్ స్టోరేజ్. అంటే ఇది ట్రెడిషనల్ డేటాబేస్ స్టోరేజ్ అంటారు దీన్ని ఈసీసీలో. హార్డ్ డిస్క్ బేస్డ్ ట్రెడిషనల్ అంటే సాంప్రదాయబద్ధమైన అంటారు కదా, అట్లా అనుకుందాం తెలుగులో చెప్పుకుంటే. ట్రెడిషనల్ డేటాబేస్ అనేది స్టోర్ చేస్తారు ఈసీసీలో. అంటే అంటే ప్రాసెస్ ఎలా జరుగుతుంది? మీరు ఏదైనా కమాండింగ్ ఇచ్చారనుకోండి సిస్టమ్ కి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి వెళ్ళాలి, ర్యామ్, అగైన్ హార్డ్ డిస్క్ వచ్చి మళ్ళీ మనకి బ్యాకప్ రావాలి. అంటే టైం తీసుకుంటుంది, 3 స్టెప్స్. ఈసీసీలో ట్రెడిషనల్ డేటాబేస్ ని యూజ్ చేశారు. ట్రెడిషనల్ డేటాబేస్ మీరు కమాండింగ్ ఇచ్చారు సిస్టమ్ కి, ఐ మీన్ ఎగ్జిక్యూట్ చేశారు. ఎక్కడికి వెళ్తుంది కమాండింగ్? సిపియుకి వెళ్తుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వెళ్తుంది. అక్కడ నుండి ర్యామ్ నుండి హార్డ్ డిస్క్ వెళ్ళాలి, మళ్ళీ అక్కడ నుండి మనకు అవుట్పుట్ వస్తుంది. అంటే లెంతీ అనమాట, టైం ఎక్కువ తీసుకోవచ్చు. అదే S4 హనాలో హనా డేటాబేస్ స్టోర్డ్ ఇన్ ర్యామ్ అండ్ ర్యామ్ లో స్టోర్ అవుతుంది డేటా అంతా. అంటే ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది అనమాట. దీన్ని హనా డేటాబేస్ అంటారు. అంటే ఎక్కడ స్టోర్ అవుతుంది? ర్యామ్ డేటాబేస్ అనమాట. హనాలో ఓన్ డేటాబేసే, బట్ ర్యామ్ బేస్డ్ గా స్టోర్ అవుతుంది అనమాట. అందువల్ల S4 హనా అనేది పర్ఫార్మెన్స్ వైజ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. కానీ డేటాని ఎక్స్పోర్ట్ చేయడంలో కూడా చాలా అడ్వాంటేజ్ గా పనిచేస్తుంది. డేటాని ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, మనం ఎగ్జిక్యూట్ కొట్టిన వెంటనే మనకి ఎంత టైంలో, మా ఈసీసీలో 1 డే టైం తీసుకుంటే S4 హనా 1 అవర్ లో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అంత ఫాస్ట్ గా పనిచేస్తుంది ఈసీసీ, S4 హనా, ఐఎమ్ సారీ. అందువల్ల దీన్ని హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు దీన్ని. క్లియరా? ఈ పాయింట్ క్లియరా మీకు? క్లియరా కదా?
ఓకే, రైట్. సో దీన్ని అంటారు అనమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను చూడండి. క్లియర్ సార్. ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను చూడండి. పేస్ట్ చేయండి. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలు అడుగుతారు మిమ్మల్ని. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ స్టోర్ అవుతుంది. రోస్ అన్నమాట. రోస్ అంటే ఏంటి చూడండి, పైన రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి అనమాట. ఈసీసీలో రో వైజ్ లో స్టోర్ అవుతుంది డేటా అంతా. సో ఒక 1 lakh ఎంట్రీస్ పోస్ట్ చేసాం అనుకోండి, 1 to 1 lakh అనుకుందాం. ఆ రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ కాబట్టి లైన్స్ అన్నమాట. అంటే చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. రోస్ చూడండి, 1 lakh అంటే ఏంటి, చాలా చాలా ఉంటాయి అనమాట. 1 to 1 lakh అనుకుందాం. సో రోస్ వైజ్ స్టోర్ అవుతుంది. అందువల్ల డేటా టైం కూడా ఎక్స్పోర్ట్ అవడానికి కూడా టైం పడుతుంది. కానీ S/4HANAలో కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. ఇక్కడ రోస్ అంటే మీనింగ్ ఏంటి, 1 lakh లైన్స్ అనుకుందాం. అదే కాలం అయితే ఎన్ని ఉంటాయి చూడండి, ఎన్ని 1 2 3 4 5 6 అయితే 20 ఉంటాయి అంతే, ఇంకేం లేదు. కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. అంటే డేటాను ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోద్ది అనమాట. S/4HANAలో ఈసీసీలో రోస్ వైజ్ డేటా స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రోస్ వైజ్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఇంటర్వ్యూలు అడుగుతారు ఈ పాయింట్. ఈసీసీలో రోస్ వైజ్ డేటా స్టోర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి లైన్ అనమాట. అదే S/4HANA అంటే పైనుంచి క్రిందకి కాలమ్స్ వైజ్ డేటా అనేది స్టోర్ అవుతుంది, టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. అందువల్ల మనం డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి చాలా బెనిఫిట్ అనమాట S/4HANAలో. ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి, పైన యాడ్ చేసుకుందాం. 4 పాయింట్స్ చెప్తాను చూడండి. S/4HANA డేటా స్టోర్డ్ ఆన్ ఓన్ డేటాబేస్ యాడ్ చేసామా మనం? చేసాం కదా, వెరీ గుడ్, చేసాం అనుకుంటా. ఓకే, యాడ్ చేయండి. ఏమైనా ఇంకో పాయింట్ యాడ్ చేయండి. S/4HANA డేటా స్టోర్డ్ ఇన్ ఓన్ డేటాబేస్. S/4HANA డేటాబేస్ ఓన్ డేటాబేస్. ఓన్ డేటాబేస్ అని చెప్పకూడదు, హనా డేటాబేస్ అని చెప్పాలి. హనా డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఓన్ డేటాబేస్ అంతే. S/4HANA డేటా స్టోర్డ్ ఆన్ హనా డేటాబేస్, బ్రాకెట్ లో ఓన్ డేటాబేస్ అని చెప్పుకున్నాం. తర్వాత ECC డేటా స్టోర్డ్ ఆన్ అదర్స్ డేటాబేస్ లైక్ Oracle డేటాబేస్. ECC database stored on others database like Oracle database. Example మనం చూసాం కదా. ఓకే, తర్వాత S/4HANA డేటా స్టోర్డ్ ఆన్ కాలమ్స్ వైజ్ ఇన్ టేబుల్. కాలమ్సే కదా, కాలమ్స్ మనం చూసాం ఇప్పుడు పైన స్లైడ్ లో. S/4HANA డేటా స్టోర్డ్ ఆన్ కాలమ్స్ వైజ్ ఇన్ టేబుల్స్. క్లియర్ కదా? S/4HANA data stored on columns wise in tables. ECC data stored on rows wise in tables. ECC లో ఎలా స్టోర్ అవుతుంది డేటా అనేది? ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ ఇన్ టేబుల్స్. హనా అనేది కాలమ్స్ వైజ్ లో స్టోర్ అవుతుంది, టేబుల్స్ లో కాలమ్స్ వైజ్. ECC లో రోస్ వైజ్ స్టోర్ అవుతుంది అనమాట. S/4HANA 1000 times better than ECC. ECC తో పోల్చుకుంటే S/4HANA అనేది 1000 times బెటర్ గా పనిచేస్తుంది. 1000 times బెటర్ గా పనిచేస్తుంది. యాక్చువల్ గా మనకి ECC సర్వర్ లో ఒరాకిల్ ఉంది కదా, ఒరాకిల్ కనిపిస్తుంది మన సర్వర్ లో చూస్తే. ECC సర్వర్ లో కొన్ని సర్వర్స్ లో ఒరాకిల్ ఉండదు, హనా డేటాబేసే కనిపిస్తుంది కొన్ని సర్వర్ లో. చూడండి, మనం యాక్చువల్ గా సర్వర్ ఓపెన్ చేసి చూసాం, మనకి ఏం కనిపిస్తుంది? ఒరాకిల్ ఉంది, ECC ఒరాకిల్ ఉంది. కానీ కొన్నిట్లో హనాకి కూడా మైగ్రేట్ అయిపోయింది. కొన్ని సర్వర్స్ లో స్టోరేజ్ గురించి చెక్ చేస్తే హనా కనిపిస్తుంది. ఎందువల్ల అంటే అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయింది ఒరాకిల్ వాడితోటి, SAP వాళ్ళకి. అందువల్ల వాడు ఓన్ డేటాబేసే వాడుతున్నాడు ECC లో కూడా. కానీ చెప్పకూడదు, అది జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. సో హనాకి అయితే ఒరాకిల్ అంటే చెప్పదు, ఎప్పటి నుంచో ఉంది కదా, రీసెంట్ గా చేంజ్ చేసుకున్నారు అంతే, ఇంకేం లేదు. తర్వాత చూడండి, సో ఇట్లా ఉంటుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్ ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ECC ఎందుకు అంత స్లో ఉంటుంది? ECC అనేది
డేటా అంతా కూడా ఎలా ఉంటుందంటే వీడు మెయింటైన్ చేసే డేటా అంతా కూడా హార్డ్ డిస్క్. యాక్చువల్గా మీకు ఇంతకు ముందు ఓల్డెన్ డేస్ లో హార్డ్ డిస్క్ ఫ్లాపీస్ ఉండే, కొంతమంది తెలియకపోవచ్చు మేబీ. హార్డ్ డిస్క్ స్టోరేజ్ ఎలా ఉంటుంది, హార్డ్ డిస్క్ ఎలా ఉంటుంది తెలుసా మీకు? 2 టైప్స్ ఆఫ్ ది హార్డ్ డిస్క్ ఉంది. హెచ్డిడి అంటారు. హెచ్డిడి తెలుసా మీకు? హెచ్డిడి అంటే ఏంటి? హార్డ్ డిస్క్ ఒక సిడి డ్రైవ్ ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట, రౌండ్ గా ఉంటుంది. మీ ల్యాప్టాప్స్ లో చూడండి, హెచ్డిడికి ఎస్ఎస్డికి డిఫరెంట్ ఉంటుంది. హెచ్డిడి నెట్ ఓపెన్ చేయండి ఒకసారి, నెట్ ఓపెన్ చేయండి, గూగుల్కి వెళ్ళండి ఒకసారి చూద్దాం. హెచ్డిడి చూద్దాము. హార్డ్ డిస్క్ డేటాబేస్ అని కొట్టండి, హెచ్డిడి హార్డ్ డిస్క్ ఎలా ఉంటుంది చూద్దాం, మీకు ఐడియా వస్తుంది. ఇదే ఇక్కడ ఫస్ట్ లో అది ఓపెన్, ఇది ఓపెన్, ఫస్ట్ లో అది ఓపెన్ చేయండి. చూడండి హెచ్డిడి ఎలా ఉంటుంది యాక్చువల్ గా. అయ్యో ఈ ఇమేజ్, ఫస్ట్ ఇమేజ్, అది ఫస్ట్ ఇమేజ్. చూడండి హెచ్డిడి ఎలా ఉంది చూడండి. ఒక ఫ్లాపీ టైప్ ఉంటుంది, రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. డేటా అంతా కూడా చాలా స్లోగా బ్యాకప్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ పర్చేస్ చేస్తున్నారు అనుకోండి, హెచ్డిడి రేట్ తక్కువ ఉంటుంది, కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎందువల్ల అంటే ఒక హార్డ్ డిస్క్ టైప్ ఉంటుంది, సిడి టైప్ ఉంటుంది. ఇది రౌండ్ గా మూవ్ అవుతూ ఉంటుంది, డేటాని పిక్ చేస్తుంది. హెచ్డిడి హార్డ్ డిస్క్ డేటాబేస్ అంటారు దీన్ని ఏదో. తర్వాత ఎస్ఎస్డి ఉంది. ఎస్ఎస్డి అంటే ఏంటి? ఇది కాస్ట్ ఎక్కువ, ఎస్ఎస్డి అంటాడు. ఓకేనా? ఎస్ఎస్డి ఎలా ఉంటుంది? ఒక చిప్ అన్నమాట. ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, డేటా తొందరగా పిక్ అవుతుంది. సో ఈసీసీ అనేది హెచ్డిడి అయితే, S4 HANA అనేది ఎస్ఎస్డి అని చెప్పుకోవచ్చు. అంటే మీకు ఒక ఐడియా కోసం చెప్తాను నేను. క్లియర్ కదా? రైట్, నో ఇష్యూ. నెక్స్ట్ చూడండి, నేను కొన్ని టైప్ చేశాను, అవి మీకు ఫార్వర్డ్ చేస్తాను. మళ్ళీ ఇవన్నీ టైపింగ్ అంటే చాలా టైం పడుతుంది. టూ టైర్ ఆర్కిటెక్చర్ చూడండి, టూ టైర్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఈసీసీలో ఉంటాయి. యాక్చువల్గా టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. వాట్ ఈస్ మీన్ బై టూ టైర్ ఆర్కిటెక్చర్? ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మీరు ఈసీసీ నేర్చుకున్నారు కదా, S4 HANA కూడా పెట్టేసి రెజ్యూమ్. డిఫరెన్స్ ఏమీ లేవండి, కొన్ని మాత్రమే చేంజెస్ ఉన్నాయి. సార్ ఐ డోంట్ నో ఈసీసీ, ఐ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ ఆన్ S4 HANA అని చెప్పచ్చు, చెప్పేసి ఏం ప్రాబ్లం లేదు. అప్పుడే నీకు ఈసీసీ టచ్ చేయరు, ఓన్లీ S4 HANA గురించి డిస్కస్ చేస్తాను మీతోటి. అది కూడా ఒక వన్ ఆఫ్ ది బెనిఫిట్. హై పర్ఫార్మ్, ఇప్పుడు మీరు మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని 90% ఈసీసీకి S4 HANAకి సేమ్ టు సేమ్ ఉంటాయి. క్లియర్ కదా? ఈ విషయం ఏమైనా డౌట్ ఉంది ఎవరికైనా? Sure. వెరీ గుడ్. మీరు అది వేరే ఇది వేరే అనుకోకండి. మన ప్రతిభా సర్వర్ ని చూడండి, ఓపెన్ చేసి చూడండి. నా దగ్గర కూడా S4 HANA సర్వర్ ఉంది. పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు దానికి దీనికి. ఎసెంట్ అకౌంటింగ్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయండి. ఈసీసీకి వస్తే ఒక 10% చేంజెస్ ఉన్నాయి. బట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళకి ఈసీసీ మ్యాండేటరీ కాబట్టి నేను ఈసీసీలో చెప్తున్నాను. S4 HANA అనేది ఈసీసీ నేర్చుకుంటే S4 HANA కూడా మీరు వర్క్ చేయొచ్చు. మన ప్రీవియస్ స్టూడెంట్స్ అందరూ మన ఈసీసీలో నేర్చుకున్న వాళ్ళే. సో వాళ్ళు S4 HANA ప్రాజెక్ట్ లో కూడా వర్క్ చేస్తున్నారు చాలా మంది. ఓకే, చూడండి టూ టైర్ ఆర్కిటెక్చర్. ఈసీసీలో మనకి టూ టైర్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది అనమాట. టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటే అసలు ఏంటి? సో యాక్చువల్గా లేయర్స్ ఉంటాయి మనకి, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ ఓన్లీ వర్క్ ఆన్ కస్టమైజేషన్ పర్పస్. అంటే యాక్చువల్గా మనం డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తున్నాం కదా డెవలప్మెంట్ సర్వర్ లో, అదే అనమాట. లేయర్స్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ మామూలుగా గుర్తుపెట్టుకోవడానికి ఇంకేముంది. సో వైసిప్ ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, టూ టైప్స్ ఆఫ్ ది లేయర్స్ ఉంటాయి. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? మనం కాన్ఫిగరేషన్ చేస్తాం కదా, వాటిని ప్రజెంటేషన్ లేయర్స్ అంటారు. అప్లికేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, దీన్ని అప్లికేషన్ లేయర్ అంటారు. సో ఇది మామూలుగా ఈసీసీలో ఉండేటటువంటి లేయర్స్, దీన్ని టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. మరి S4 HANAలో త్రీ టైర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఏముండొచ్చు S4 HANAలో అడిషనల్ గా? డేటాబేస్ కూడా యాడ్ అవుతుంది, అంతే, ఇంకేం లేదు. చాట్ బాక్స్ లో పేస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. S4 HANAలో ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్.
అడిషనల్ గా ఏమైంది, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ కామన్, డేటాబేస్ లేయర్ ఎందువల్ల అంటే మనది ఓన్ డేటాబేస్ అన్నమాట. చూడండి ఇక్కడ ఏముంది, ఓన్ డేటాబేస్ ఉంది. ఓన్ S4 హానాలో ఏముంది, డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఓన్ డేటా అన్నమాట. ఓన్ డేటాబేస్ అన్నమాట మనది. ఓన్ డేటాబేస్ లేయర్ అంటారు ఇక్కడ S4 హానాలో. ఈసీసీలో ఓన్ డేటాబేస్ లేదు, అందువల్ల ఓన్లీ 2 లేయర్సే ఉంటాయి, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. అందువల్ల దాన్ని 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఇక్కడ 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే మీనింగ్ ఏంటి, అడిషనల్ గా ఒక లేయర్ అనేది యాడ్ అయింది అనమాట. ఒక లేయర్ అనేది యాడ్ అయింది. డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. హనా డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఓన్ డేటాబేస్. క్లియర్ కదా, క్లియరా కదా? ఎస్ ఆర్ నో? yes, వెరీ గుడ్. హనా డేటాబేస్ అనేది ఓన్ డేటాబేస్ అన్నమాట. వన్ మినిట్, ఇంకేమైనా ఉన్నాయి చూస్తున్నాను మీకు చెప్పాల్సింది. నేను మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను చూడండి. 1 మినిట్. నేను చాలా పాయింట్స్ టైప్ చేశాను, ఇవి మొత్తం చదవండి మీరు. ఈసీసీకి S4 హానాకి డిఫరెన్సెస్ ఏంటి అనేది మొత్తం కూడా చదువుకోండి. ఈ షీట్ చదివారంటే చాలు, ఇంటర్వ్యూ క్రాక్ చేసేస్తారు మీరు. ఒకటి ఎక్సెల్ షీట్ లో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. ఒక ఎక్సెల్ ఫార్మాట్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి అది. చూసారా, ఈసీసీ వర్సెస్ S4 హానా. S4 హానా అంటే ఏంటి, ఇవన్నీ మీరు చదువుకోవాలి. చాలా ఉన్నాయి ఇక్కడ, చూడండి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, క్రిందకి రండి. ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ ఉన్నాయా, ఓకే 60యా, ఓకే మోర్ దెన్ 100 ఉన్నాయి. సో ఇది ఒక్క షీట్ చదువుకోండి మీరు, ఇంకేం వద్దు. నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పలేను, చాలా ఉంది ఇదంతా కూడా. మీకు కోర్స్ కంప్లీట్ అయ్యేలా మీకు అర్థమైపోతుంది, మొత్తం చాలా జనరల్ లాంగ్వేజ్ లోనే ఉంది. ఇది మొత్తం మీరు చదువుకోవచ్చు, చదువుకోండి. మీరు చదువుతున్నారంటే ఈజ్ ఎనఫ్ అన్నమాట. సో మేజర్ గా ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమడుగుతారంటే S4 హానా గురించి అడిగితే కనుక చెప్పండి, హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అని చెప్పాలి. అలాగే కొన్ని పాయింట్స్ మీకు నేను చెప్పాను క్లాస్ లో, అవన్నీ 1 బై 1 నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. వాటిని బేస్ గా చేసుకుని మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. అలాగే S4 హానాకి సంబంధించి మనం ఇంకో షీట్ ఒకటి, ఎక్సెల్ షీట్ ఇంకోటి ఇచ్చాం కదా మీకు, ఏంటది లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఉందా? ఈ షీట్ చదువుకోవాలి మీరు. డెప్త్ గా వెళ్ళాల్సిన, నేను చాలా డెప్త్ గా చెప్తున్నాను, అంత డెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ రఫ్ గా కొన్ని పాయింట్స్, ఒక 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అంతే. యాక్టివ్ మెథడాలజీలో డిస్కస్ చేస్తాం. ఈసీసీకి S4 హానాకి చేంజెస్ ఏంటి, మా అయితే 10 పాయింట్స్ అండి, అంతకన్నా ఎక్కువ అడగరు. ఈసీసీకి S4 హానాకి డిఫరెన్సెస్ ఏం చెప్తారు మీకు, ఇంటర్వ్యూ 45 మినిట్స్ జరుగుతుందండి. ఏ కంపెనీ అయినా సరే మాక్సిమం 45 మినిట్స్ తీసుకుంటారు. టెక్నికల్ రౌండ్ 45 మినిట్స్ ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ ఒక 5 to 10 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు. 2 రౌండ్స్ టెక్నికల్ రౌండ్స్ అనుకోండి, మహా అయితే మాక్సిమం 45 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు. ఆ 45 మినిట్స్ లో వాళ్ళు అడిగే టాపిక్స్ అన్ని కూడా ఒక 15 టాపిక్స్ అడిగారు అనుకోండి, ఒక్కొక్క దాని నుంచి 2 మినిట్స్ 3 మినిట్స్ మాత్రమే మీరు డిస్కస్ చేస్తారు. కాబట్టి కంగారు పడకుండా స్లోగా 1 బై 1 ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. ఈసీసీ గురించి, S4 హానా గురించి. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ, S4 హానాలో ఫ్యూరీ యాప్స్ యూజ్ చేస్తారు. ఈసీసీ అదర్ డేటాబేస్ పైన డిపెండ్ అయి ఉంది. S4 హానా ఓన్ డేటాబేస్, ఐ మీన్ హనా డేటాబేస్ పైన డిపెండ్ అయి ఉంది. ఈసీసీ డేటా అంతా కూడా ఎలా స్టోర్ అవుతుంది, ఈసీసీలో రోస్ వైజ్ స్టోర్ అవుతుంది. S4 హానాలో కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. ఈసీసీలో LSMW వాడతారు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. S4 హానాలో
క్లౌడ్ ఎల్టీఎంసీ యూజ్ చేస్తారు. దేనికి ఇవి డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్, నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపికి డేటాను మూవ్ చేయడానికి. ఇలా ఒక 10 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, అంత డెప్త్గా వెళ్ళరు. మహా అయితే మిమ్మల్ని ఏమడుగుతారండి, మీరు అడిషనల్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే అసెట్ అకౌంటింగ్ లో ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ ఏంటని అడుగుతున్నారు. అంతే, అంతకుమించి ఇంకేం లేదు అడిషనల్ గా పాయింట్స్. అదొకటి అడిషనల్ గా నేర్చుకోవాలి. మీకు చెప్తా లాస్ట్ లో నేను చెప్తాను మీకు అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను మీకు. సో మేజర్ గా ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ అన్ని మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం. ఇక్కడ ఎస్ఆప్ మెథడాలజీ వాడతాం ఈసీసీలో, S/4HANAలో యాక్టివ్ మెథడాలజీ వాడుతున్నాం. ఈ పాయింట్స్ అన్ని మీకు మైండ్ ఒక 10 to 20 పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్తే చాలు. వాళ్ళు అడిగేది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S/4HANA. ఒకవేళ S/4HANAలోకి వెళ్తే ఇంకా ఏం చెప్పొచ్చు, బిజినెస్ పార్ట్నర్ బీపీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, అదొకటి చేంజ్ అయ్యింది. తర్వాత అన్ని ఆల్మోస్ట్ సేమ్. తర్వాత అకౌంటింగ్ యాక్చువల్గా S/4HANAలో మనకి ఫ్యూరీ యాప్స్ ద్వారా కూడా కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు. ఫ్యూరీ యాప్స్ ఉంటాయి కొన్ని కాన్ఫిగరేషన్స్ మనం సిస్టంలో చేస్తున్నా కూడా ఆటోమేటిక్గా ఫ్యూరీ యాప్స్ కి కనెక్ట్ అవుతాయి ఆటోమేటిక్గా. ఇవన్నీ చెప్పొచ్చు. ఇంప్లిమెంటేషన్ లో S/4HANAకి ఈసీసీకి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ మనం ఈ స్లైడ్ లో కనిపిస్తుంది మీకు. ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివ్ మెథడాలజీ ఏమేమి ఉన్నాయి డిఫరెన్సెస్. ఈసీసీలో 5 స్టెప్స్: ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S/4HANAలో 6 స్టెప్స్ ఉన్నాయి, ఇవి ఇక్కడ చెప్పొచ్చు. వాటికి ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇచ్చాను. ఇంత డెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూ క్రాక్ చేసే క్యాపబిలిటీ, దానికి కావాల్సిన నాలెడ్జ్ అనేది గ్యాదర్ చేసుకోండి, ఈజ్ ఎనఫ్. క్లియర్ కదా అందరికి? ఎస్ సార్ నో? నేను అలాగే మీకు S/4HANA వీడియోస్ కొన్ని ఇస్తున్నాను, మీకు చూడండి. నేను లాస్ట్ కొంతమందికి ఒకరికి చెప్పాను S/4HANA గురించి. లేదంటే పని చేస్తానండి మీకు ఇప్పుడు వద్దు అవన్నీ. S/4HANA టచ్ చేయదు, జస్ట్ ఇంతవరకు నేర్చుకోండి. S/4HANA కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను, కొన్ని వీడియోస్ చేస్తాను ప్రతిభా గారితోటి, మీకు అవి ఫార్వర్డ్ చేస్తాను లాస్ట్ లో. ఇదేం అవసరం లేదు, లాస్ట్ లో చేద్దాంలేండి. యాక్చువల్లీ నేను చెప్పి చాలా అవుతున్నాయి, కొంచెం ఓల్డ్ గా ఉన్నాయి అనమాట. సో ఈ షీట్ అంతా చదువుకోండి, ఈజ్ ఎనఫ్. ఓకే, సో మనం రేపు మార్నింగ్ ఏం చేద్దామంటే, పైకి వెళ్ళండి, యాక్టివ్ మెథడాలజీ నుండి యాక్టివేట్ మెథడాలజీ నుండి డిస్కస్ చేద్దాం. యాక్టివ్ మెథడాలజీ యాక్టివేట్ ఏదైనా అనవచ్చు. సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేద్దాం. సో యాక్టివ్ మెథడాలజీ మీరు చదివినా మీకు అర్థమవుతుంది. ఎస్ఆప్ మెథడాలజీ ఎలా ఉందో యాక్టివేట్ మెథడాలజీ కూడా సేమ్ యాజ్ గా ఉంటుంది అనమాట. పైకి వెళ్ళండి ఒకసారి, ఇక్కడ కాదు ఆ షీట్ ఓపెన్ చేయండి, ఇంకోటి ఉంది కదా. ఇది సో యాక్టివేట్ మెథడాలజీ, యాక్టివ్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ. సో ఈసీసీ అంటే ఏంటో మీకు అర్థమైంది, ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ అర్థమైంది, యాజ్ వెల్ యాజ్ S/4HANA అంటే ఏంటో కూడా మీకు అర్థమైంది. నెక్స్ట్ టైం డిస్కస్ చేయాలి మనం యాక్టివేట్ మెథడాలజీ. రేపు మార్నింగ్ యాక్టివేట్ మెథడాలజీ డిస్కస్ చేద్దాము. తర్వాత వేరే క్లాస్ అవుతుంది, 2 క్లాసెస్ చెప్తాను రేపు. ఫెస్టివల్ ఎప్పుడు మనకి, ఫెస్టివల్ ఎప్పుడు, డేట్ ఎంత, 15 నుండి. ఓకే, సో మనం టుమారో అండ్ 14 కూడా ఉందా, 14 నుండి 15, 14, 15, 16. ఎవరు మాట్లాడరు మన వాళ్ళు, సైలెంట్గా ఉంటారు, ఏంటో అర్థమవుతుంది. అవును, ఎస్ సార్, 14, 15, 16 సార్. చెప్పండి, కొంచెం నాకు తెలియదు యాక్చువల్గా. ఓకే, 14, 15, 16 కదా. ఓకే ఫైన్, 14, 15, 16 కదా. సో రేపు చెప్తున్నాం, రేపు ఒక 2 క్లాసెస్ కవర్ చేద్దాము. ఏం లేదు, యాక్టివ్ మెథడాలజీ మీరు చదివినా కూడా వస్తుంది, బట్ నేను చెప్తాను లాస్ట్ లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి, అవన్నీ టైప్ చేసి ఉంచాను మీకు అర్థం అవ్వాలండి. లాస్ట్ లో చూడండి కింద. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఇదంతా రెడీమేడ్ షీట్స్ ఇచ్చాను కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది, లేకపోతే S/4HANA ఇంప్లిమెంటేషన్ చెప్పడానికి 4-5 days పడుతుంది. సో ఇక్కడ అన్ని స్టెప్స్ ఇచ్చేసాను, ఇవన్నీ చదువుకోవడం అంతే, ఏం లేదు. బట్ నేను చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. అలాగే రేపు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్తాను మీకు, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. మీరు వర్క్ చేసే టైంలో ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్తాను. ఐ మీన్ విచ్ మోడల్ యువర్ వర్క్ అని అడుగుతుంటారు, ఏ మోడల్లో మీరు వర్క్ చేశారు అనేవి మీకు రేపు మార్నింగ్ సపరేట్గా ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్లో చెప్తాను. అది అయిన తర్వాత మళ్ళీ మనం కాన్ఫిగరేషన్స్ వైపు వెళ్దామండి. ఓకేనా, క్లియర్ కదా అందరికి? క్లియరా?
ఓకే, థ్యాంక్ యూ. ఫీజు పే చేయాల్సిన వాళ్ళు చేయండి. నేను లింక్ చేంజ్ చేద్దామంటే నాకు చేయాలనిపించట్లేదు. మీరు ఎవరైనా ఫీజు పే చేయాల్సిన వాళ్ళు చేయండి. ఈరోజు నేను కాంటాక్ట్ కూడా చేయట్లేదు ఎవరు. నేను కొంచెం వేరే పర్సనల్ ఇష్యూ ఉండటం వల్ల కొంచెం వేరే అదర్ వర్క్ ఉంది నాకు. ఓకే, ఫైన్, నేను కాంటాక్ట్ చేస్తాను. ఒకవేళ న్యూ లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తే చేస్తాను, చెప్పలేము, అది కూడా చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.